యోబు దగ్గరికి దెయ్యం వచ్చింది. ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? యోబు దగ్గరికి వచ్చిన తర్వాత, యోబు గారు మీ తల చాలా నూనె లేకుండా ఉంది, నూనె తీసుకొచ్చి చక్కగా మీకు హాయిగా ఉండేలాగా మసాజ్ చేస్తానందా అందా? అంది అన్న వాళ్ళందరూ కూడా ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఓకే, సంతోషం, మీరు ఇక్కడే ఉంటారు. ఓకే, అట్లా అనలే. ముందు ఏం చేసింది తెలుసా? పశువుల మీద దాడి చేసింది. తర్వాత పిల్లల మీద దాడి చేసింది. తర్వాత ఆస్తి మీద దాడి చేసింది. తర్వాత శరీరం మీద దాడి చేసింది. తర్వాత భార్య మీద దాడి చేస్తే, అబ్బా ఎంత బాగున్నావమ్మా దెయ్యమా, భలేగున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళమాక, ఇక్కడే కూర్చో అంటున్నావా? ఎవరామే? యోబు భార్య. నువ్వు ఇక్కడే కూర్చో, నువ్వు ఉంటే నాకు చాలా బాగుంది, నువ్వు ఉంటే నాకు హాయిగా ఉంది, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు అంటే చక్కగా యోబు భార్య హృదయంలో దెయ్యం కూర్చొని మాట్లాడుతుంది. బుద్ధి లేదా నీకు? ఇంకా వీళ్ళు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, నీకు ఆరోగ్యం పోయింది, ఇల్లు పోయింది, నీ బతుకంతా వీధిలోకి వచ్చేసింది, నువ్వు గోడి పట్ట కట్టుకున్నావు, ఇంకా దేవుడు దేవుడు దేవుడు. ఏ దేవుడయ్యా? దెయ్యం వచ్చినట్టుందా? ఇక్కడ దెయ్యం అస్సలు వచ్చినట్టుందా? అస్సలు లేదు. దెయ్యం ఎక్కడుంది? వెనకాలుంది. యోబు భార్య ఎక్కడుంది? ముందుంది. యోబు భార్య కనపడుతుంది కానీ, యోబు భార్య మాట వినపడుతుంది కానీ, దెయ్యం ఏమాత్రం కనపడటం లేదు, దెయ్యం ఏమాత్రం వినపడటం లేదు. మన కుటుంబాలలో కూడా ఇలాగే ఉందేమో. మన కుటుంబాలలో కూడా ఇలాగే ఉందేమో.